ఈవీఎంల విషయంలో ఇక బాలినేనికి సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదా కాంప్రమైజ్ అయిపోతారా చూడాలి. ఆయన జనసేనకి వెళ్తారన్నటువంటి ప్రచారం గతంలో కూడా తోసిపుచ్చారు. ప్రస్తుతం అయితే ఈవీఎంల అంశం మీద పోరాడుతున్నారు. ఆయన అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈవీఎంలకు సంబంధించి వెరిఫికేషన్ కావాలంటే మాక్ పోలింగ్ అనేదేమో ఎన్నికల సంఘం చెప్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు ఓ పోలింగ్ పెట్టి అందులో సరిగ్గానే ఓట్లు పడితే కనుక ఇంకా అవసరం లేదు అన్నటువంటి. అది కాదు కావాల్సింది, అక్కడ ఆల్రెడీ నమోదైనటువంటి ఏవైతే వీవీప్యాట్లు ఉంటాయో వీవీప్యాట్ ఈవీఎం కలిపి కొలాబరేట్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని చూడాలన్నటువంటిది వీళ్ళు అడుగుతున్నది. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఏం జరుగుతుంది అన్నటువంటిది తేలాల్సి ఉంది. ఈవీఎంలది వీవీప్యాట్ల లెక్కింపు కనుక జరిగితే వాస్తవం తేలిపోతుంది, తప్పు ఎవరిదన్నది తేలిపోతుంది. తప్పుడు సమాచారం ఇచ్చి లేదా తప్పుడు అనుమానం అయితే కనుక వీళ్ళకి తప్పని తేలుతుంది. ఒకవేళ అందులో తేడా వస్తే అదేని తేలుతుంది. అలాంటిది కాకుండా జరుగుతున్నదే ఇప్పుడు అసలు తంతు.